ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ సర్కార్ మీద వస్తోన్న విమర్శలకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు సీఎం చంద్రబాబు. కేంద్ర కేబినెట్ నుంచి తప్పుకోవాలన్న డిమాండ్ పైన ఘాటుకడే స్పందించారు. అటు ప్రతిపక్షాలు మాత్రం విమర్శల దాడిని కొనసాగిస్తూనే ఉన్నాయి. ప్రత్యేక హోదా రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి ఈ హోదా ఎప్పుడు వస్తుందా అని అధికార టీడీపీ ప్రతిపక్షాలతో పాటు సామాన్య ప్రజలు కూడా ఎదురు చూస్తూనే ఉన్నారు. 2 ఏళ్లు గడుస్తున్నా ఈ దిశగా ఒక్కడుగు కూడా ముందుకు పడలేదు. పైగా ఎప్పటికప్పుడు హోదా ఆశలపై కేంద్రం నీళ్లు చల్లుతూనే ఉంది. తాజాగా పార్లమెంటు సాక్షిగా మరోసారి కొండబద్దలు కొట్టారు కేంద్ర మంత్రి హరిభాయ్ చౌదరి. ఈ స్టేట్మెంట్ ఏపీలో పొలిటికల్ హీట్ పుట్టించింది. ప్రతిపక్షాలు ముప్పేట దాడి మొదలెట్టాయి. టీడీపీ, బీజేపీ మైత్రిని టార్గెట్ చేశాయి. వైసీపీ, కాంగ్రెస్ తో పాటు వామపక్షాలు గళమెత్తాయి. కేంద్రంలో కొనసాగే అంశంపై టీడీపీ క్లారిటీ ఇవ్వాలంటూ ఒత్తిడి పెంచాయి. అధికారం వచ్చిన తర్వాత చేస్తామని ఓట్లు పొంది ఇవాళ అధికారానికి వచ్చినాక మోసం చేసిన మోసకారి వెంకయ్య నాయుడికి ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభకు పోటీ చేసే నైతిక హక్కు ఉంది అని నేను అడుగుతా ఉన్నా. ఒకవేళ వెంకయ్య గారు ఇక్కడ పోటీ చేస్తే చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేయాలి. మరి చంద్రబాబు నాయుడు వెంకయ్య నాయుడు గారిని సపోర్ట్ చేస్తే ఇద్దరు కలిసి మోసం చేసినట్లు కాదా? ఈ విమర్శలకు వెంటనే చెక్ పెట్టకపోతే అసలుకే మోసం వస్తుందని గ్రహించిన చంద్రబాబు కాస్త ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. మేడే వేడుకలను వేదికగా చేసుకుని స్పష్టత ఇచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేంద్ర కేబినెట్లో ఉన్నామే తప్ప రాజకీయాల కోసం కాదన్నారు. నేను దేనికోసం రాజీ పడవలసిన అవసరం నా జీవితంలో లేదు. ప్రజల కోసం ఏ రాజీ అయినా పడతారు కానీ దేనికైనా త్యాగం చేస్తాను కానీ ఇంకోటి కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కానీ ఈరోజు కేంద్రంలో మంత్రులు ఉన్నామంటే దానికి కారణం రాష్ట్ర ప్రయోజనాల కోసం. చిన్న రాష్ట్రం, ఇబ్బందులున్నాయి, నూతనమైన రాష్ట్రం. ఈరోజు మనకు బైఫర్కేషన్ యాక్ట్లో ఉండేటన్నీ కూడా కావాలి. దానికోసమే ఈరోజు మనం ముందుకు పోయాం తప్ప మంత్రుల పదవులు ఆశించి కాదు. ఆ విషయం కూడా నన్ను విమర్శించే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొత్తం మీద ప్రత్యేక హోదా విషయంలో డ్యామేజ్ ను కంట్రోల్ చేసేందుకు స్వయంగా రంగంలోకి దిగారు చంద్రబాబు. త్వరలోనే ప్రధాని మోడీకి కూడా లేఖ రాయాలని నిర్ణయించారు. అయితే కేంద్రం నుంచి ఎప్పటికప్పుడు నెగిటివ్ సిగ్నల్స్ అందుతుండటం టీడీపీకి ఇబ్బందికరంగా మారుతోంది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు అటు ప్రతిపక్షాలు కూడా ప్రజల్లోకి వెళుతున్నాయి.